డైరెక్ట్ గారు చేసిన గబ్బర్ సింగ్ అది బ్లాక్ బస్టర్ ఆడియో అనమాట. అండ్ ప్లస్ దిల్ రాజు గారితో కూడా ఆయన బ్యానర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. బొమ్మరిల్ అవ్వచ్చు, లేకపోతే ఆర్య నుంచి మొదలు పెడితే మొన్నటి నేను లోకల్ వరకు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు అనమాట. అండ్ ఇంకా నాకు వచ్చేసరికి నాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు ఎక్కువ మెజారిటీ దేవి అనమాట. సో హీ వాజ్ ద మోస్ట్ ఆబ్వియస్ చాయిస్. అండ్ డెఫినెట్లీ నాకు కూడా ఒక ఉండేది దేవిగా ఎనర్జీకి, హరిశంకర్ గారి ఎనర్జీకి, యూనో నా దానికి మా ముగ్గురికి వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయని అనుకున్నాను. అండ్ డెఫినెట్లీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ టాప్ వేస్తాడు, బెస్ట్ వేస్తాడు. ఆయన ఇచ్చిన ఫస్ట్ సాంగ్ డీజే సాంగ్ అనమాట. డైరెక్టర్ రాయించుకుని వచ్చి నా కార్లో ఆయన ఎప్పుడు అసలు మ్యూజిక్కి ఎప్పుడు అంటారు మీకు దేవి బాధిస్తాడు, మీరు దేవి కలిసి ఏం మాట్లాడు, అసలు నాకు దేవితో ఎప్పుడు మాటలు కూడా ఉండవు. డైరెక్టర్ వెళ్ళి మాట్లాడుకుంటారు, ఒక పాట తీసుకొస్తే డైరెక్టర్ తీసుకొచ్చి ఆ సీడీ కార్ లో ప్లే చేస్తాడు. కొంచెం ఎక్కడో ఆయన మాట్లాడుకోవచ్చు. నేను ఒక్కసారి ఒక్క పాట మీరు ఎప్పుడైనా చూసారు ఈ సినిమా మొత్తంలో? ఈ సినిమా అసలు ఏ సినిమా కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేసి దేవి ఈ సాంగ్ ఇలా అనుకుంటున్నావు ఇలా చేయాలి అసలు ఎప్పుడు మాట్లాడాలి? అసలు నేను ఎప్పుడు ఇదే కాదు, అసలు ఏ సినిమా నేను ఎప్పుడు మాట్లాడలేదు. అది అనుకోకుండా మాక్సిమం ఏంటంటే ఒక సాంగ్ ఏదైనా నాకు నచ్చపోతే నేను దీనికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను డైరెక్టర్ గారు. అండ్ మాక్సిమం డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ వెళ్ళి ఇంకో సాంగ్ చేసుకొచ్చారు. ఆల్మోస్ట్ అది ఎప్పుడు లేదు. సో అది బెస్ట్ అలా వచ్చేది అంతే. అది మాటల్లో ఉండక్కర్లేదు, మదిలో అండ్ నిజంగా అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తన నేను పాటలో బిలీవ్ చేసేదంటే ఆ సాంగ్, అ గ్రేట్ సాంగ్ ఈజ్ నాట్ వాట్ యు ప్లే, ఇట్ ఈస్ వాట్ యు సే. అంటే అంటే ఒక పాట అనేది ఆ పాటలో మ్యూజిక్ ఎలా ఉందని కాదు, ఆ పాటలో మనం ఏం చెప్తున్నాం అనేది ఆ పాట గొప్పతనం అవుద్ది. అండ్ ఆ విషయంలో దేవి లిరికల్ వైస్ ఈస్ ట్రెమెండస్. అంటే దేర్ ఇస్ నోబడీ టు ఈవెన్ టచ్ హిమ్ అనమాట. లిరికల్లీ అసలు తన రాస్తం కానీ లేకపోతే తన రాయించిన విధానం కానీ తన డైరెక్టర్స్తో ట్యూన్ అయ్యి వాళ్ళు ఓ కంబైన్ ఎనర్జీస్లో వచ్చే లిరిక్స్, ఫస్ట్ సాంగ్లో వచ్చే లిరిక్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అలాగా ఏ సాంగ్ తీసుకున్నా, సెకండ్ సాంగ్ మెచ్చుకో తీసుకున్నా కూడా డైరెక్టర్ గారు మీరు ఫస్ట్ చేయించుకుని మెచ్చుకున్నా ఫస్ట్ ఇదే డీజేనే కదా, లిరిక్ రికార్డ్ అయింది ఫస్ట్ షూటింగ్ చేశాను ప్రతి పాట రాకింగ్ మ్యూజిక్. అండ్ అనుకోకుండా అసలు అస్మైక సాంగ్ వచ్చినప్పుడు బాగుంది అని అనుకున్నాం, కానీ నేను విన్నప్పుడు షూటింగ్ చేసినప్పుడు బాగుంది పాట, నేను అనుకుందానుకుంటే వినగా నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. నేను అనుకున్నా బహుశా నేను ఎన్నిసార్లు షూటింగ్ చేస్తూ వింటున్నాను కాబట్టి నాకు అంత హాంటింగ్గా ఉందేమోలే, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ సాంగ్ అనుకున్నాను. కానీ ఇంత వైల్డ్ ఫైర్ అవుద్దని మాత్రం నేను అనుకోలేదు. నిజంగా ఇప్పుడు ఏ డబ్ స్మాష్ చూసుకున్నా ఎవరు ఏది చేసినా గుడిలో బడిలో ఎక్కడ అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి గుడిలో బడిలో సాంగ్ కి చాలా మంది దాన్ని ఏమంటారు ఒక డాన్స్ వీడియోస్ కవర్స్ కానీ అరౌండ్ యూట్యూబ్ లోనే ఒక మోర్ దెన్ 150 ఉన్నాయి. చాలా మంది డాన్స్ చేశారు. అసలు ఒక్కొక్కరు ఎంత బాగా చేశారంటే ఒక్కొక్క స్టైల్లో చేశారు. నేను దాదాపు ఒక 20 చూసుంటాను. ఎవరెవరో ఫార్వర్డ్ చేసింది డైరెక్టర్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళ స్టైల్లో బాగా చేశారు. అండ్ వాళ్ళకున్న లిమిటేషన్స్ లో వాళ్ళు చాలా బాగా షూట్ చేశారు, బాగా చేశారు. అండ్ ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ తర్వాత నేను రేడియో వాళ్ళకి FM వాళ్ళకి ఇంటర్వ్యూస్ చెప్పారు టాప్ 20లో 5 సాంగ్స్ ఉన్నాయి, డీజే 5 సాంగ్స్ ఉన్నాయి. అలా ఒకే సినిమా నుంచి 5 నెంబర్స్ లో, అంటే ఒకటి 12, ఒకటి 13, ఒకటి 5, 4, 3 అలా సంథింగ్ నెంబర్స్ తెలియదు. మొత్తం ఆల్బమ్ పాటలు టాప్ 20లో ఉండడం అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఓన్లీ డీజే. The entire credit goes to దేవిశ్రీ ప్రసాద్. ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన 24 hours లోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది యూట్యూబ్ లో. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.